విషయాలు చిచ్చి అనిపిస్తుంది సార్ డిబేట్ విషయంలో. ఎందుకంటే మొదలు పెట్టింది కాదే మన వెంకటేశ్వరరావు గారు. ఎక్కడా కూడా మేము ఆయన విమర్శించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని విమర్శించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఏ యొక్క రాజకీయపరమైన అంశం తీసుకురాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆడికి వెళ్ళారు, ప్రభుత్వం చేసిన పనికి కృతజ్ఞతలు తెలిపారు. కృతజ్ఞతలు తెలుపుతూ మేము కూడా ఈ యొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం నిలబడతాం, డబ్బుతోటి మేము తీసుకురాలేము, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చిన్న సాయం ఇది, ఇక భవిష్యత్తులో కూడా మేము ఇలాగే నిలబడతామని చెప్పే మాట జగన్మోహన్ రెడ్డి గారు. దానికి రాజకీయ రంగు పులివింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారికి చారిటీ అలవాటు లేదు అనే మాట మాట్లాడింది ఎవరు? మేము మాట్లాడామా? అక్కడ ఎవరు మాట్లాడలేదే. గాదె వెంకటేశ్వరరావు గారు ముందుగా మాట మాట్లాడారు. మాట్లాడినందుకు గాను అయ్యా నువ్వు మాట్లాడిన తప్పు, గాదె వెంకటేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చారిటీలు చేశారయ్యా అని చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉందా లేదా? ఉంది, దాని తప్పే ఉంది. ఇప్పుడు జగన్ గారు ఏం చారిటీ ఇచ్చారో మీకు తెలుస్తుంది, ఆ పార్టీ అధికార ప్రతినిధిగా మీరు చెప్పుకోవచ్చు. దాని ఎవరు కాదు, బాధ్యత మా మీద ఉందా? ఆ బాధ్యత మా మీద ఉందా లేదా? ఉంది. కానీ మేము గొప్ప అని మేము ఎక్కడ అనలేదే. మేము గొప్ప అని మేము ఎక్కడ అనలేదే. మేము అన్నాం ఎక్కడైనా? మీరు అన్నారని ఎవరన్నారు? వాళ్ళు అంటున్నారు కదా మేము గొప్ప అంటే. ఎవరలేదు వారలేదు. నేను చెప్తున్నాను, ఇరు పార్టీలకు సంబంధించిన ఇప్పుడు ఇద్దరు యంగ్స్టర్స్ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆ ఇద్దరు యంగ్స్టర్ కి సంబంధించిన పార్టీ శ్రేణులు ప్రతి విషయంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకునే కార్యక్రమమే, ఒకరినొకరు ద్వేషించుకునే కార్యక్రమమే ఉంది. ఎవరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఇక్కడ ఎవరు బురద చల్లారు? మీరు తల్లిచ్చేలా ఉన్నారు. మీకేమైనా పవన్ కళ్యాణ్ గారి మీద పగుందేమో 25 లక్షలు. మీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా నడిపేటువంటి వాళ్ళు నేను మీకు పంపిస్తాను. ఎంత నీచమైనటువంటి సోషల్ మీడియా అఫీషియల్ గా ఎవరైనా రాశారా? అఫీషియల్ గా కూడా రాస్తారా మీ పార్టీ సంబంధించిన అఫీషియల్ పేజ్ లో? అంతే, డెఫినెట్ గా అఫీషియల్ హ్యాండిల్స్ ఉంటాయి. ఏ పార్టీకి ఆ పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్ ఉంటాయి. చూపిమంటారా జగన్మోహన్ రెడ్డి గారి మీద? సోషల్ మీడియాలో ఎవరో రాసి తీసుకొచ్చారా మనం డిబేట్ చేయమంటే ఎట్లా సార్? ఇక్కడ డిబేట్ ఏంటి? పార్టీ వాయిస్, పార్టీ అధికారికంగా ఇచ్చే వాయిస్ మీద ఇక్కడ చర్చా కార్యక్రమం నడవాలి. అంతేగాని సోషల్ మీడియాలో ఎవరో కింద స్థాయి కార్యకర్త ఎవరో రాశారు, జనసేన వాడు ఎవడో మార్ఫింగ్ చేశాడు, మరి వాళ్ళ మీద కేసులు పెడుతుంటే మీరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? మరి ఎవరి మీద? ఎవరైతే అబ్యూజింగ్ గా డిస్కస్ చేస్తారో, మాట్లాడతారో వాళ్ళ మీద చట్టపరంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కానీ చట్టం యాక్షన్ తీసుకుంటే మీరు ఎందుకు మరి రియాక్ట్ అవుతారు? ఏంటి అబ్యూజింగ్ అంటే? అబ్యూజింగ్ అంటే నీచమైనటువంటి భాష. నాయుడు గారు ఒక మాట, నాయుడు గారు మీకు ఒక నికార్సైన నిజాయితీ కలిగిన తమ్మున్న జర్నలిస్ట్ అని నేను నమ్ముతున్నాను. మీకు నికార్సుగా నిజాయితీగా తమ్మున్న జర్నలిస్ట్ అయితే 750కి పైగా కేసులు పెట్టారు సోషల్ మీడియా కార్యకర్తల మీద. 750కి పైగా పెట్టారు. నేను 750 ఎఫ్ఐఆర్లు తీసుకొని మీ చర్చా కార్యక్రమానికి వస్తాను, మీ స్టూడియోకి వస్తా. ఆ 750 ఎఫ్ఐఆర్లు గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలైనా చర్చా కార్యక్రమం చేద్దాం. ఏ కేసుల మీద ఎఫ్ఐఆర్ పెట్టారు, ఆ కేసు ఏందనేది చూపిస్తా. అవి నిజంగా అరెస్ట్ చేయదగ్గ అంశాలా కాదా అని చెప్పి మీరు ప్రజలకు చూపించే, మీరు ఎప్పుడు వచ్చినా వెల్కమ్ సార్. ఒకటే శేఖర్ రెడ్డి గారు, మంచిని మనం అప్రిషియేట్ చేద్దాము, చెడుని ఖచ్చితంగా ఖండిద్దాం. అందరినీ అబ్యూజింగ్ అంటే ఎట్లా? ఒక్క నిమిషం సార్, నేను మాట చెప్తాను సార్. మా నియోజకవర్గంలో, మా సొంత నియోజకవర్గంలో ఒక సోషల్ మీడియా కార్యకర్త ఏం పెట్టాడు? మంచి ప్రభుత్వం బాబు గారు, మీరు మంచి ప్రభుత్వం అన్నారు, మీరు వస్తే ధరలు తగ్గిస్తా అన్నారు, ఇక్కడేమో కరెంటు బిల్లులు ఆకాశాన్ని అంటున్నాయి, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానికి అంటున్నాయి, ఇదా మంచి ప్రభుత్వం? టమోటా ధర 100 రూపాయలకు పోయింది, పప్పుల ధర 150 రూపాయలకు పోయింది రాస్తే అతనికి 111 PNS సెక్షన్ పెట్టి 8 స్టేషన్లో కేసులు పెట్టారు. మరి అలాంటి వాటిని ఖండిద్దాం శేఖర్ రెడ్డి గారు, అలాంటి వాటిని ఖండిద్దాం. సార్ నేను అదే 750 కేసుల్లో అన్నవేనా 750 ఇదే తరహా కేసులు అన్ని కూడా నేను చెప్తాను చూడండి సార్. ఇంకొక కేసు చెప్తాను. జగన్ కృష్ణ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త ఉన్నాడు సార్. అతను పెట్టిన పోస్ట్ ఏంటి? ఆంధ్రజ్యోతి పేపర్ లో కథనం వచ్చింది సార్. నాయుడు గారు బాగా చూడండి, ఆంధ్రజ్యోతి పేపర్ లో కథనం, గడువు సరే ఇసుక ఎక్కడ? మీరు గడువు పెట్టారు కానీ ఇసుక దొరకట్లేదు, గడువు సరే ఇసుక ఎక్కడ అని చెప్పి ఒక కథనం వచ్చింది. ఆ కథనాన్ని పోస్ట్ చేసి పైన ఏం రాశాడు తెలుసా సార్? ఇది ఆంధ్రజ్యోతి పేపర్ లోది అని రాశారు సార్. దానికి 111 PNS సెక్షన్ పెట్టేటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా పోలీసులు ఏదైతే IPC ప్రకారం పనిచేస్తున్నట్ట, భారతీయ BNS ప్రకారం పనిచేస్తున్నట్ట